నాయనా మంచి దేవానికి స్తోత్రములు, గొప్ప దేవానికి స్తోత్రములు, సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రములు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు, సర్వశక్తిగల దేవానికి స్తోత్రములు, రాజులకు రాజానికి స్తోత్రములు, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు, మొదటివాడ కడపటివాడానికి స్తోత్రములు, ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రములు. శ్రీమంతుడవగు దేవానికి స్తోత్రములు, ఐశ్వర్యవంతుడవైన దేవానికి స్తోత్రములు, మహిమైశ్వర్యము కలిగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. అయా మహాపరాక్రమశాలి నీకు స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రములు, మహోపకారి నీకు స్తోత్రములు, సర్వాధికారి నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నైనా అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. నైనా అయ్యా సర్వశక్తి గల దేవా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. అయ్యా స్తోత్రమునైనా స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా 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 యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమాన్వితుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు. నైనా శాంతమ్మక్క గారిని, సూరిబాబును నైనా నీ దాసురాలనైనా మరి ప్రభా సొన్న కుమారక్కను పిల్లలను ప్రేమించి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి పంటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. అవునైనా పంట నువ్వు ఇచ్చేటువంటి వరమునైనా 65వ కీర్తనలో రాయబడింది. నైనా ఆకాశము నుండి వర్షమును కురిపించి భూమికి సారమిచ్చి ఇదిగోనైనా ధాన్యమునిచ్చే దేవుడవు నీవేనని నైనా కీర్తనలు 65లో మీరు స్పష్టంగా రాశారు. నైనా ఆ యొక్క కీర్తన గ్రంథము ద్వారా మాకు తెలియజేసావునైనా. మరి ప్రభా మరి తండ్రి ఆకాశము నుండి వర్షమును కురిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. భూమి తన సారమును విడుదల చేయడానికి నీ కృప అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. నైనా అవును తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నైనా. భూమి తన సారమునివ్వడానికి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు. ఆకాశము నుండి వర్షమును కురిపిస్తున్నారు, నీకు వందనాలు, స్తోత్రములు. అవునైనా కొండజూటూరు గ్రామాన్ని ప్రజలను ప్రేమించి మీరు అనుగ్రహించిన గోర్కలు రిజర్వాయర్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. అయా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నైనా సంవత్సరానికి 2 కార్లు పండించుకోవడానికి మీరు చూపిన మహాప్రేమను బట్టి మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నైనా అయ్యా నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. యేసయ్యా నీకు స్తోత్రమునైనా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు స్తోత్రములు. నైనా నీ దాసుడు సూరిబాబన్న గారు అనేక మార్లు జబ్బు పడినప్పుడు మీరు దర్శించి వెలుగును ప్రకాశింపజేసి నీ ప్రభావమును ఆయనలోనికి పంపి పరిశుద్ధాత్మతో నింపి స్వస్థపరిచిన విధానమును బట్టి కూడా నీకు వందనాలు అయ్యా. అయా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. ఆయా సైతాను శోధనల నుండి విడిపించినందుకు స్తోత్రాలు, మెడ నొప్పి నుండి విడిపించినందుకు స్తోత్రములు స్తోత్రములు. నైనా ఇదిగో తండ్రి పంట పొలమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రమునైనా. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవా సమాధానమునకు అధిపతి నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. నైనా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు, సమాధానమునకు అధిపతి నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. ఆకాశము నుండి వర్షమును కురిపించిన దేవానికి స్తోత్రములు, భూమికి సారమును వెదజల్లిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నైనా గోర్కలు రిజర్వాయర్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. నైనా 2 కార్లు పంట పండించుకోవడానికి కృప చూపించినందుకు స్తోత్రమునైనా.
ముఖ్యంగా ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, నైనా చక్కగా ఆహారాన్ని మేము భుజించగలుగుతున్నామంటే ప్రభా కేవలం నీ కృపనైనా, నీ కనికరం, నీ దయా కటాక్షం ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రమునైనా. నీ దయ వలనే మేము బ్రతుకుచున్నాం ప్రభా, నీ కృప వలనే మేము బ్రతుకుచున్నాం ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రమునైనా, నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమునైనా, నీ జీవమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమునైనా, నీ మహిమను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమునైనా, నీ కృపావరములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమునైనా, నీ ఆత్మఫలములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమునైనా, మాకు జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రమునైనా, వివేచన ఇచ్చినందుకు స్తోత్రమునైనా, ఆలోచన ఇచ్చినందుకు స్తోత్రమునైనా, స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రమునైనా, ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రమునైనా, జీవమునిచ్చినందుకు స్తోత్రమునైనా, మహిమనిచ్చినందుకు స్తోత్రమునైనా, కృపనిచ్చినందుకు స్తోత్రమునైనా, పాపక్షమాపణ కలగజేసినందుకు స్తోత్రమునైనా, పాపము నుండి విడిపించినందుకు స్తోత్రమునైనా, పాప విమోచన కలగజేసినందుకు స్తోత్రమునైనా, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలనైనా, ఆ పరలోక రాజ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములనైనా, జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించినందుకు నీకు వందనాలు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. పరలోకపు వారసత్వం మాకు అనుగ్రహించినందుకు, పరలోకపు పౌరసత్వం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలనైనా. అయ్యా ఆ పరలోకంలో నీ సింహాసనం ఎదుట నీ ముఖ దర్శనం చేస్తూ, నీ ముఖకాంతిలో వచ్చే వెలుగులో యుగాయుగాలు జీవించే భాగ్యమును మాకు కలగజేసినందుకు నీకు వందనాలు స్తోత్రములునైనా. మా జీవమును పరలోకంలో దాచినందుకు నీకు వందనాలు స్తోత్రమునైనా. మా జీవమును పరలోకంలో దాచినందుకు నీకు వందనాలు స్తోత్రములునైనా స్తోత్రములు. అయ్యా యెహోవా ఈరేగా నువ్వు మమ్మల్ని చూస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములనైనా. యెహోవా షాలేముగా మాకు సమాధానం ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రమునైనా. యెహోవా నిస్సిగా మాకు ధ్వజమై నడుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములనైనా. యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలునైనా. ఇమ్మానుయేలుగా మీరు మాకు తోడైన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా. అయ్యా స్తోత్రములు 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 స్తోత్రములనైనా. యెహోవా షమ్మగా అయ్యా మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా. అయ్యా మాకు తోడైండి మాకు సహాయం చేస్తున్నందుకు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రములు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు. అల్ఫా ఒమేగవైన దేవానికి స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు. అయా సర్వ మానవాళి పాపముల కొరకు సిలువలో బలియాగమైన దేవానికి స్తోత్రములు. అయా మా చేతులతో చేసిన పాపాలకు నీ చేతుల్లో మేకులు కొట్టించుకున్నావు. మా కాళ్ళతో తిరిగిన చెడు తిరుగులకు మీ కాళ్ళలో మేకులు కొట్టించుకున్నావు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలనైనా. మా తలలో చేసిన దురాలోచనలకు ప్రభా నీ తలలో ముళ్ళ కిరీటం ఎత్తించుకున్నావు నైనా నీకు స్తోత్రాలు. మా హృదయంలో చేసిన పాపానికి నీ పక్కలో బల్లెపోటును పడిపించుకున్నావు నైనా నీకు స్తోత్రాలు. మా శరీరంతో చేసిన పాపానికి నైనా నీ శరీరం అంతా కూడా 39 కొరడా దెబ్బలు తిన్నావు నైనా నీకు స్తోత్రాలు. నిశ్చయంగా మా రోగమును నువ్వు భరించి మాకు ఆరోగ్యం ఇచ్చావు నైనా నీకు స్తోత్రములనైనా. నిశ్చయంగా మా దారిద్ర్యము నువ్వు అనుభవించి మమ్మల్ని ధనవంతులుగా చేసావు ప్రభా నీకు వందనాలు స్తోత్రములనైనా. అయా గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చావు నైనా నీకు వందనాలు స్తోత్రాలు. సిలువలో నీ ఆత్మను అర్పించి నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చావు నైనా. నీ ఆత్మనే మాకు అనుగ్రహించావు తండ్రి. నీ శాంతినే మాకు అనుగ్రహించావు నైనా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి అయ్యా నీ శాంతినే మాకు అనుగ్రహించావు ప్రభా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములనైనా స్తోత్రములనైనా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని మాకు క్షమాభిక్ష పెట్టావు నైనా. పాప క్షమాపణ ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలనైనా. మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారమున్న దేవా నీకు స్తోత్రములు. మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారమున్న దేవా నీకు స్తోత్రములు స్తోత్రమునైనా. మనిషిని పాపము నుండి విడిపించగలిగిన అధికారమున్న దేవుడు మీరు నైనా నీకు వందనాలు స్తోత్రాలనైనా. అయ్యా మా ఆలోచన విధానాలు మార్చావు.
మా స్వభావమును మార్చావు, మా గుణ లక్షణాలు మార్చావు అయ్యా. నీ స్వరూపంలోనికి, నీ పోలికలోనికి మమ్మల్ని మార్చావు నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, మచ్చా డాగు లేని బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దావు నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. తలంపుల్లో కూడా పాపము లేకుండా చేసిన దేవానికి స్తోత్రాలు. ఆలోచనలో పాపము లేకుండా చేసిన దేవానికి వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు. నీ వంటి దేవుడు ఎవరు లేరు యేసయ్యా. నువ్వు నిజమైన దేవుడవునైనా, పరిశుద్ధుడవైన దేవుడవునైనా, నీతిమంతుడవైన దేవుడవునైనా, యథార్థవంతుడైన దేవుడవునైనా, న్యాయవంతుడవైన దేవుడవునైనా. నీ వంటి దేవుడు ఎవరు లేరునైనా. మనుషులందరూ మారు మనసు పొందాలని, పరిశుద్ధులు కావాలని, నీతిమంతులు కావాలని, మేలిమి బంగారు వలె చేయబడి ఆ బంగారు పురవీధుల్లో ప్రవేశించాలని నైనా, ఆ బంగారు పురవీధుల్లో ప్రవేశించాలని మీరు కృప చూపించినందుకు ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అయా గొప్ప దేవానికి స్తోత్రములు నైనా. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు, స్తోత్రములు నైనా. ముఖ్యంగా నైనా మరి తండ్రి శాంతమ్మక్క గారిని, సూరిబాబన్నను, స్వర్ణకుమారక్కను, ముగ్గురు పిల్లలను ప్రేమించి ఇచ్చిన ఈ గృహమును బట్టి స్తోత్రమునైనా. ఈ గృహమును ఆశీర్వదించినైనా, ఈ గృహమును అభిషేకించినైనా, ఈ గృహములో నీ దేవదూతలను ఉంచండి ప్రభా. ఈ గృహము చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచినైనా, ఈ గృహము చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచినైనా. ఈ గృహములోనైనా నీ కంచె, నీ కాపుదల, భద్రత కలగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ఈ గృహములో నీ కంచె, కాపుదల, భద్రత కలగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ గృహములో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీరు కాపాడండి నైనా. లోనికి వచ్చినప్పుడు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థిస్తున్నాను. 91వ కీర్తనలో మీరు చెప్పారు, దేవదూతలు మీకు కాపలాగా ఉంటారని రాసావునైనా. దేవదూతల బిడ్డలు కాపలాగా ఉండాలి ప్రభా. నీ దేవదూతల వాళ్ళ కాపలాగా ఉండాలి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. బ్లెస్సీ, నవ్య, హర్ష స్కూల్ కు ప్రతిరోజు వెళ్ళడం, మళ్ళా తిరిగి రావడం జరుగుతుంది నాయనా. దారి మధ్యన మీరు తోడుగా ఉండండి. ఆటోలో వెళ్తున్నప్పుడు, ఆటోలో వస్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. కంచె కాపుదల, భద్రత వాళ్ళకి కలగజేయండి. నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు. ఇదిగో నైనా, నీ బిడ్డలు కొంచెములో నమ్మకంగా ఉన్నారు గనక అనేకమైన వాటిపైన అధికారం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కొంచెములో వీళ్ళు నమ్మకంగా ఉన్నారు గనక నైనా ఉన్నత స్థాయికి వాళ్ళను తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయా వారి కష్టార్జితంలో నుండి, అయా వారి యొక్క కష్టార్జితంలో నుండి నైనా దశమ భాగం ఇచ్చి నిన్ను ఘనపరుస్తున్న విధానమును బట్టి కూడా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుందని చెప్పిన దేవా నీకు స్తోత్రములు నాయనా. అవును తండ్రి, నీ పరిచర్య కొరకు ఇవ్వడం అనేది పరిమళ వాసన అని మీరు లేఖనంలో రాశారు నాయనా. అది ఎంతో సువాసన గలదని రాశావు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అది శ్రేష్టమైన యాగమని మీరు రాశారు నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు. ఆ యాగం ఆ బిడ్డలు చేస్తూ ఉండగా ఆ యొక్క పరిమళ వాసన నాయనా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, నీకు అది మంచి సువాసన అని మీరు లేఖనంలో రాశారు నైనా. ఆ విధమైన కార్యాన్ని కూడా మీరు జరిగిస్తున్నందుకు నైనా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా మేము పాటలతో నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు మీరు మహిమ పొందండి నాయనా. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. శాంతమ్మ గారికి ఏ మాటలు అవసరమో, సూరిబాబన్న గారికి ఏ మాటలు అవసరమో నైనా, మరి స్వర్ణకుమారక్క గారికి ఏ మాటలు అవసరమో, అయ్యా పిల్లలకు ఏ మాటలు అవసరమో మీరు ఎరుగుదురు నైనా. అవన్నీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నీ దాసురాలు నయోమికి ఏ మాటలు అవసరమో, నీ దాసునైనా నాకు ఏ మాటలు అవసరం కూడా అయ్యా నాతో మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, నిరంతర స్తోత్రార్హుడవైన దేవుడవు, అయ్యా స్తుతులకు సింహాసనాసీనుడవైనటువంటి దేవుడవు, శ్రీమంతుడవైన దేవుడవు, ఐశ్వర్యవంతుడైన దేవుడవు నైనా, మహిమైశ్వర్యము కలిగినటువంటి దేవుడవు నైనా. నీకు కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అయ్యా ఈ కూడిక అంతటికి ప్రభా
ఆది అంతము నువ్వైండి నడిపించి అయ్యా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా, ప్రభువా నిన్నే ఆరాధించెదా, కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, పరిమళించునే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించునే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా, పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా, యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో. అత్యున్నత
సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాడండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నీవు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను మించినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను మరచినా నీవు నన్ను మరువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నువ్వు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటినే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండలు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా
నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తండ్రియు నీవే నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. హల్లెలూయా. పాడండి అక్క. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని నీ యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటదా. నజరేయుడా ఏయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే ఏ వందనం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా ఏయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో లలో బడి నీ వెళ్ళినా ఏమి చేయవు నా యేసయ్యా. ములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే ఏ వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరములపై
శిఖరాగ్రము నీ సింహాసనమాయన సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా నిన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా పాడండి ఇంకో పాట పాడండి హల్లెలూయా స్తుతి ఈ మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలా ఆంధ్రములను సాధించిన ఆ యెహోవాను స్తుతించెదము అలా సాంద్రములను సాధించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము ఆకాశమును నన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన పిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి నీకే ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒకటి పాడక్క, అంత లోపల వాక్యం చేసుకుంటా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, దులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకునా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆశలన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా
చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో శాంతమ్మ, సూరిబాబు, సన్నకుమారి ముగ్గురు పిల్లలు వీరి కుటుంబంలో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. మరి ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ కృప అనుగ్రహించండి. నీ దాసుడు మట్టివాడు పామరుడు చదువు లేనివాడు నాయనా. నీ దాసుని నీ పరిశుద్ధాత్మతో నింపి ఈ కుటుంబానికి కావలసిన మాటలన్నీ కూడా అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే మనల్ని పిలిచాడని లేఖనంలో రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పేతురుతో రాయించినటువంటి మాట అండి ఇది. మనమందరమట ఆశీర్వాదమునకు వారసులమగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులమగుటకు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ పిలుచుకున్నాడండి. నేను ఎక్కడో దూరంగా దేవునికి దూరంగా ఉండేవాడిని, మీరు కూడా ఎక్కడో దేవునికి దూరంగా ఉండేవారు. దేవుని ప్రేమను ఎరగని వారం, దేవుడెవరో తెలియని వారం. అయితే దేవుడు మనల్ని వెదికి ఎందుకు రక్షించుకున్నాడు, మనల్నే దేవుడు ఎందుకు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికంట. ఆశీర్వాదమునకు వారసులమగుటకట, జ్ఞానులను సిగ్గుపరచుటకు. వెర్రివారమైన దేవుడు మనల్ని వేర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది గనులున్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ వాళ్లకు లేని గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి మనలను ఆశీర్వాదమునకు వారసులమగుటకు దేవుడు మనల్ని పిలిచాడని. దేవుని పిలుపుని గురించి మనం చూస్తే అక్కడక్కడ రాయబడిన మాటలు నేను చెప్తూ ఉన్నాను వాక్య లేఖనాల్లో. ఇదిగో నేను ఉన్నతమైన పిలుపునే పిలుస్తున్నాను, ఇదిగో నేను మిమ్మల్ని పరలోక సంబంధమైన పిలుపునే పిలుస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలను మనకు ఏం ఆశీర్వాదం అంటే ఇది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం.
ప్రభునందు ప్రియులారా, మనకు వెండి ఉన్నా, బంగారు ఉన్నా, మేడమిద్దెలున్నా, కార్లున్నా, ఆత్మఫలాలు గనక లేవనుకోండి, మనం సంతోషంగా ఉండలేం, ప్రేమ గలవారిగా ఉండలేం, దయగలవారిగా ఉండలేం, క్షమించేవారిగా ఉండలేం, సాత్వికులుగా ఉండలేం, దీన మనసు గలవారిగా ఉండలేం, దయ చూపించేవారిగా ఉండలేం, ఆశా నిగ్రహం ఉండదు. అందుకే వెండి బంగారముల కంటే ఆత్మఫలములు గొప్పవి. ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన వరాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్య లేఖనాల్లో రాయబడినాయండి, అవన్నీ ఇప్పుడు వివరించడానికి కాదు, కానీ నేను చెప్తున్నాను, దేవుడు తన ఆత్మనే మనకు సంచకరువుగా ఇచ్చాడండి. సిలువలో తన ఆత్మను అర్పించి ఆ ఆత్మనే మనకు సంచకరువుగా ఇచ్చి ఆ ఆత్మ ద్వారా కృపావరాలు మనకు అనుగ్రహించాడు. ఎన్నున్నాయి కృపావరాలు? 9. ఆత్మఫలాలు ఎన్నున్నాయి? 9. కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహించాడు సంఘానికి, ఆత్మఫలాలు సంఘానికి అనుగ్రహించాడండి. కృపావరాలేంటి? జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, అన్ని భాషల వరము, అన్ని భాషలకు అర్థం చెప్పే వరము. ఇవన్నీ కూడా కృపావరములు. కృపావరములు 9 ఉన్నాయి. ఒకసారి చదువుతారా? 1 కొరింథీ 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. 12వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, గాని అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత కొలది అనుగ్రహించబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఒకనికి మరొకనికి ఆత్మ మూలకంగా అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలనే విశ్వాసము, మరొకనికి ఆ యొక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానా విధములైన భాషలను, మరొకనికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నాయి. హల్లెలూయా. ప్రవచన వరము, స్వస్థత వరము, వివేచన వరము, చూడండి, అన్య భాషల వరము, అర్థం చెప్పే వరము, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఇన్ని వరాలు ఇచ్చాడండి సంఘానికి. ఆత్మ సంబంధమైన వరాలు ఇవి. తర్వాత ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. దేవుడు మనకు ఆత్మనిచ్చి ఆత్మ ద్వారా ఫలాలు కూడా ఇచ్చాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఇప్పుడు చూడండి, వెండున్నా, బంగారున్నా, మేడమిద్దలున్నా, పొలాలున్నా, ఎన్ని ఉన్నా, ఇవి లేకపోతే మనం సంతోషంగా ఉండలేమండి. ఇవి లేకపోతే మనం నెమ్మదిగా ఉండలేము. ఇవి లేకపోతే ఆనందంగా ఉండలేము. అందుకే భౌతిక సంబంధమైన విషయాల కంటే దేవుణ్ణి ఎక్కువగా మనం ఏమడగాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అడగాలి. ఆల్రెడీ మనకి ఇచ్చేసినాడు. యేసు ప్రభు రక్తములో ఎవరైతే కడగబడి పరిశుద్ధులుగా చేయబడుతున్నారో, నీతిమంతులుగా చేయబడుతున్నారో,
ఆయన ఆత్మకు వారి హృదయంలో చోటిస్తున్నారో, నమ్మి బాప్తిసం పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు కృపావరములు కలిగి ఉన్నారు. అంటే వారి వారి విశ్వాసమును బట్టి ఆత్మఫలాలు కూడా కలిగి ఉన్నారు. చూడండి, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చెప్తున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. అవునండి, మనం అందరం ఆశీర్వదించబడాలని దేవుని కోరిక. ఏ విధంగా ఆశీర్వదించబడాలని కోరికను మనం కొన్ని ధ్యానం చేద్దాం. మార్క్సు వార్త 10:13 నుంచి మనం చదువుదాం 16 వరకు. మార్క్సు వార్త 10. ఇక్కడ చిన్న పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చూద్దాం. 10:13. తమ చిన్న బిడ్డలను చదవన్నా, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. హల్లెలూయా. అవునండి, చిన్న బిడ్డల గురించి దేవుడు చెప్పిన మాటలు బాగా ఆలకించండి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. చిన్న పిల్లల వలె ఎవరైతే నా గురించి విశ్వసిస్తారో, నా మాటలను గురించి విశ్వసిస్తారో, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే నన్ను చేర్చుకుంటారో, ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, చిన్న బిడ్డల వలె ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అవునండి, చిన్న పిల్లల్లాగా మనం అంగీకరించాలంటే యేసు ప్రభుని. నేను ఒకరోజు మా అమ్మతో అన్నాను, అమ్మా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఇదిగో నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకో అన్నాను. అంటే ఊరికే చెప్పిన వెంటనే వెళ్ళిపోయి బాప్తిసం తీసుకుందండి. అంటే దేవుని సేవకుడు చెప్తున్నాడు వినాలని లోబడి వెంటనే వెళ్ళి బాప్తిసం తీసుకుంది. ఆమె రక్షణ పొందింది. ఒకరోజు నేను లేనప్పుడు ఎవరో వస్తే ప్రార్థన చేసిందని, వాళ్ళలో ఉన్న దయ్యం బయటకు వచ్చింది ఆమె ప్రార్థన చేస్తుంటే. అంటే చిన్న పిల్లల వలె ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఆశీర్వదించబడతారని, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. శిష్యులైతే ఆటంకం చేశారు, కానీ యేసు ప్రభు అయితే వాళ్ళని నా దగ్గరికి రానియండి అన్నాడు. ఎత్తుకున్నాడు, అమ్మా ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది మనల్ని ఆశీర్వదించడానికి, మన పిల్లలను ఆశీర్వదించడానికి. వాగ్దానం ఇచ్చాడు దేవుడు, మిమ్ములను మీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని మీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారమే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలను ఆశీర్వదించాడు. హల్లెలూయా. అవునండి, చిన్న పిల్లల వలె యేసు ప్రభును అంగీకరించాల. కానీ సాతానుడు మనుషుల్లో ప్రవేశించి యేసు ప్రభును వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించిన వారికి రక్షణ దొరకదు, ఆశీర్వాదం దొరకదు. ఎవరైతే ఆయనకు లోబడతారో, చిన్నపిల్లల వలె ఆయనను అంగీకరిస్తారో, ఆయన మాటలు అంగీకరిస్తారో వారందరికీ దేవుని రాజ్యం ఉందండి. హల్లెలూయా. అబ్రహాం కూడా ఏమంటాడు ధనవంతునితో, ధనవంతుడా నువ్వు బ్రతికిన దినములన్నీ
నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి చనిపోయావు, అందుకే నువ్వు పాతాళానికి దిగిపోయావు. ఇదిగో మేము నీ దగ్గరికి రావడానికి కానీ నువ్వు మా దగ్గరికి రావడానికి కానీ వీలు కాదు. నీ 5 మంది సహోదరులు రక్షించబడాలంటే అక్కడ మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు మీరు వినండి. హల్లెలూయా. అమ్మా, దైవ సేవకుల మాట విని ఎవరైతే ఆ మాటకు లోబడి జీవిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారండి. యేసు ప్రభు ఒకసారి ఎరికో పట్టణంలో ఒక వీధి గుండా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆసక్తితో యేసును చూడాలనుకున్నాడండి. పొట్టివాడైనందుకు చూడలేకపోయాడు. ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఆయన వస్తాడు ఆ దారిలో నేను చూడాలని. అయితే యేసు ప్రభు ఆ జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడండి. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసింది. యేసు ప్రభు ఆ పాపి అయిన వ్యక్తి ఇంటికి వెళ్ళాడండి. ఆ ఇంటిలో భోజనం చేస్తూ ఉన్నప్పుడే యేసు ప్రభు చెప్పాడండి, జక్కయ్య, నువ్వు ఈ లోకంలో ధనం కూర్చుకుంటున్నావు, కానీ పరలోకంలో నువ్వు ధనం కూర్చుకోవాలి. నువ్వు దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, అన్యాయంగా ఎవరి సొమ్ము తీసుకోకూడదని యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన మనసు మార్చుకొని తనకున్నటువంటి డబ్బంతా కూడా పేదలకు పంచిపెట్టాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ₹1 తీసుకున్నాడో వాళ్ళకు ₹4 తిరిగి ఇచ్చేసాడండి. హల్లెలూయా. యేసు ప్రభు మాట విని, యేసు ప్రభు యొక్క సేవకుల మాట విని ఎవరైతే వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళ జీవితాన్ని మార్చుకొని దేవుని మార్గంలో నడుస్తారో వాళ్ళు తప్పకుండా ఆశీర్వదించబడతారండి. అందుకే అక్కడ ఏం రాయబడింది? లూకా సువార్త 19వ అధ్యాయంలో 8వ వచనం చదవండి ఒకసారి. 8, 9 వచనాలు చదవండి. ఏం రాయబడిందో? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా ఏమైనాను తీసుకుని ఎడల అది 4 అంతలుగా మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎవరైతే యేసు ప్రభు మాట వింటారో ఆ ఇంటికి రక్షణ వస్తుంది. ఎవరైతే యేసు ప్రభు మాటకు లోబడతారో వాళ్ళకు రక్షణ వస్తుంది. యేసు ప్రభు మాట విని మనసు మార్చుకొని జీవితాన్ని సరి చేసుకుంటే వాళ్ళకు రక్షణ వస్తుందండి. వాళ్ళకు దేవుని రాజ్యం అనుగ్రహించబడుతుందండి. ఎంత గొప్ప విషయం చూడండి. అవును, చిన్న పిల్లలను ఆయన దగ్గరికి రానిచ్చుకుంటాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. జక్కయ్య లాంటి పాపులను కూడా ఆయన దగ్గర తీసుకుంటాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు, ఆయన మాటలు బోధిస్తాడు, వాళ్ళ మనస్సు మారుస్తాడు, వాళ్ళ జీవితాన్ని మారుస్తాడు, వాళ్ళను సరిచేస్తాడు, వాళ్ళను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. అదే యేసు ప్రభు అండి. యేసు ప్రభు చేసే కార్యం అదేనండి. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు, వాళ్ళ ఇంటికే వెళ్తాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు, వాళ్ళకు దేవుని మాటలు చెప్తాడు, వాళ్ళ మనస్సు మారుస్తాడు, వాళ్ళ జీవితం మారుస్తాడు, వాళ్ళను పరలోకానికి వారసులుగా చేస్తాడండి. అది యేసు ప్రభు యొక్క గొప్ప ఘనత, యేసు ప్రభు యొక్క గొప్ప ఆయనకున్నటువంటి ఔన్నత్యం, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి ప్రభావం, ఆయనకున్నటువంటి మహిమ. అదే ఎంత గొప్ప దేవుడు అండి. చూడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల ద్వారా
మీరు స్వస్థత పొందితిరి. హల్లెలూయా. మనుషులు ఈరోజు స్వస్థత లేక ఎంతో మంది బాధపడుతున్నారండి. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వ్యాధులతో, రోగాలతో, పక్షవాతంతో, బ్రెయిన్ ట్యూమర్స్తో, మరి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో, గుండెలో బ్లడ్ క్లాట్ అవ్వడంతో, ఎన్నో రకాల వ్యాధులతోనండి ఈరోజు, క్యాన్సర్లతో, ఎయిడ్స్లతో, హెపటైటిస్ బితో, ఇట్లా రకరకాల టీబీల వ్యాధులతో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారండి. అలాంటి వారిని బాగు చేయడం కోసమే, అలాంటి వారిని స్వస్థపరచడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఆ సిలువలో ఆయన నలగొట్టబడి ఆయన పొందిన కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడు. ఎలాగంటే మన పాప శిక్షను తానే భరించి గాయాలు ఆయన పొంది మనల్ని